రికార్డింగ్ స్టార్ట్ చేశాను. హాయ్ హ్మ్. సతీష్. హాయ్ నరేష్. హాయ్ సతీష్. హాయ్ సార్. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ టు క్లౌడ్ హాయ్. కంప్యూటింగ్ చూద్దాం. మనకి యాక్చువల్గా ఇది ఇంటర్నెట్లోనే గూగుల్లోనే ఉంటుంది యాజ్ పర్ అవర్ సిలబస్ చూస్తే మనకి. సో ఫస్ట్ మీకు నేను మిస్ అనేది ఏంటంటే ఇంట్రడక్షన్ టు క్లౌడ్, తర్వాత ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో మనం ఇక్కడ ఇంట్రొడక్షన్ వద్దులే, జస్ట్ వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూసేద్దాం. ఓకే, మీకు ఆల్రెడీ నేను ఇది జస్ట్ ఒక నార్మల్ రియల్ టైమ్ సినారియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ చూద్దాం. మనకి ఏడబ్ల్యూఎస్ఏ కాదు, ఏ క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకున్నా కూడా వాడు ఒకే డెఫినేషన్ ఇస్తాడనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అజ్యూర్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో చూస్తాను వాట్ ఈస్ వన్ బై క్లౌడ్ కంప్యూటింగ్ అని. చూడండి, సింప్లీ పుట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్. అంటే నేను మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు, ఏదైనా ఒక కంపెనీని స్టార్ట్ చేసినారనుకోండి, మనం కానీ ఎవరైనా కానీ, దానికి ఏమేం కావాలి మనకి? ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలన్నమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ కావాలా, కంప్యూటర్స్లో సర్వర్స్ కావాలా, సర్వర్స్కి డేటాబేస్ కావాలా, దానికి అప్లికేషన్స్ కావాలా, దానికి ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కావాలా, ఇలాంటివన్నీ కూడా మనకి సింపుల్గా డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనమాట. ఇలాంటివన్నీ కూడా మన క్లౌడ్ పోర్టల్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఓకేనా? సో హియర్ ఇంక్లూడింగ్ సర్వర్స్, ఇంక్లూడింగ్ సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనాలిటిక్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఓవర్ ద ఇంటర్నెట్. ఇవన్నీ కూడా మనకి ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు? ఓవర్ ద ఇంటర్నెట్, అంటే ద క్లౌడ్ అనమాట. ఓకే, టు ఆఫర్ ఫాస్ట్ ఇన్నోవేషన్, ఫ్లెక్సిబుల్ రిసోర్సెస్ అండ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ వన్ సెకండ్, మన గజేంద్ర అన్మ్యూట్లో ఉన్నాడు. రైట్. సో ఇక్కడ చూస్తే టు ఆఫర్ ఫాస్టర్ ఇన్నోవేషన్, ఫ్లెక్సిబుల్ రిసోర్సెస్ అండ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్. అంటే మనకి వాడు ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నాడంటే ఇన్ సచ్ వే దట్ ఆఫర్ ఫాస్టర్ ఇన్నోవేషన్, అంటే ఫాస్టర్గా మనకి ఎంత ఫాస్ట్ కావాలంటే అంత ఫాస్ట్గా, ప్లస్ కొత్తగా ఇన్నోవేషన్ అంటే ఇన్ ద సెన్స్ మనకు కావాల్సిన వేలోనే కాకుండా కొత్తగా కూడా ప్రొవైడ్ చేసేస్తాడనమాట. అండ్ ఫ్లెక్సిబుల్ రిసోర్సెస్, ఫ్లెక్సిబుల్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదా రిమూవ్ చేసేయచ్చు అనమాట. అండ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అంటే మన బడ్జెట్కి తగ్గట్టు, అంటే యాజ్ పర్ యువర్ రిలేటెడ్ టు బడ్జెట్ స్కేల్. అండ్ యూ టిపికల్లీ పే ఓన్లీ ఫర్ క్లౌడ్ సర్వీసెస్ యూ యూజ్, అంటే మనం ఏవైతే యూజ్ చేస్తామో వాటికే మనం పే చేస్తామన్నమాట. సో హెల్పింగ్ లోయర్ యువర్ ఆపరేటింగ్ కాస్ట్ and run your infrastructure more efficiently and scale as your business needs change. This is called cloud computing definition. Okay, సో క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్కి మనకు బోల్డ్ అని దొరుకుతాయి. ఇది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాడు ఇచ్చినాడు, దీన్నే మనం ఏడబ్ల్యూఎస్ వాడు ఎట్లా ఇచ్చింటాడో చూద్దాం. సో మీకు జస్ట్ బేసిక్గా ఇది అదేమది ఒక డెఫినేషన్ అర్థమైపోతే మీ ఓన్ డెఫినేషన్లో మీరు ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వన్ ఆస్క్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ మీన్స్ యూ కెన్ గివ్ ద డెఫినేషన్ యాజ్ పర్ యువర్ ఓన్ వర్డ్స్. మీ ఓన్ వర్డ్స్లో, ఓన్ సెంటెన్స్లో మీరు ఫామ్ చేసి చెప్పచ్చు అనమాట. బట్ మీరు ఏది ఫామ్ చేసినా కూడా సేమ్ ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. చూడండి, ఏడబ్ల్యూఎస్ వాడు ఎట్లా ఇచ్చినాడు? క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ ఐటీ రిసోర్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్ విత్ పే యాజ్ యూ గో ప్రైసింగ్. చూడండి ఇక్కడ, సో సింపుల్గా ఒకే లైన్లో చెప్పేసినాడు వీడు. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ ఐటీ రిసోర్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్ విత్ పే యాజ్ యూ గో ప్రైసింగ్. అంటే మనం ఎంత డబ్బులు ఇస్తే అన్ని సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు, అన్ని రీసోర్సెస్. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్, ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఫిజికల్ డేటా సెంటర్స్ అండ్ సర్వర్స్, అంటే మనం కొనుక్కోవడం కానీ వాటిని మనం సొంతం చేసుకొని వాటిని మెయింటైన్ చేయడం కంటే కూడా, అంటే ఫిజికల్ డేటా సెంటర్స్ అండ్ సర్వర్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్స్ అన్నీ మనం ఫిజికల్గా కొనుక్కుంటే ఎట్లా అవుతుంది మనకి? పెద్ద పెద్ద కాస్ట్, అంటే పెద్ద పెద్ద టవర్స్, పెద్ద పెద్ద సిపియూస్, ఇలాంటివన్నీ కొనుక్కొని మనం మెయింటైన్ చేయాలంటే డబ్బులు ఊరికే అనవసరంగా వేస్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ వేస్ట్ ఆఫ్ రెవెన్యూ, రైట్? సో అది కాకుండా యూ కెన్ యాక్సెస్ టెక్నాలజీ సర్వీసెస్ సచ్ యాజ్ కంప్యూటింగ్ పవర్, స్టోరేజ్ అండ్ డేటాబేసెస్ ఆన్ an as needed basis from a cloud provider like AWS. సో ఇట్లా క్లౌడ్ ప్రొవైడర్ లైక్ ఏడబ్ల్యూఎస్ నుంచి కూడా మనం ఇవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పి ఇవి చెప్తున్నారు అనమాట. లైక్ దీస్ ఆర్ ఆల్ క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్స్. ఇంకా మనకి చాలా ఉంటాయి. అంటే టాప్ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. బెనిఫిట్స్ ఏమున్నాయంటే
కాస్ట్ వైజ్ ఒక బెనిఫిట్, గ్లోబల్ స్కేల్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, స్పీడ్, ప్రొడక్టివిటీ అండ్ రిలయబిలిటీ. సో దీస్ 7 ఆర్ ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, కాస్ట్ వైజ్ చూసుకుంటే మనకి ఎప్పుడు బెనిఫిటే, మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాం, అవసరం లేనప్పుడు తీసేస్తాం. గ్లోబల్ స్కేల్ అంటే మనం యాజ్ పర్ ద వరల్డ్ రిక్వైర్మెంట్స్, అంటే వరల్డ్కి తగ్గట్టు మనం ముందుకు వెళ్తాం అనమాట. చూడండి ఇక్కడ, బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ఇంక్లూడ్ ద ఎబిలిటీ టు స్కేల్ ఎలాస్టికలీ ఇన్ క్లౌడ్ స్పీక్, దట్ మీన్స్ delivering the right amount of IT resources. For example, more or less computing power, storage, bandwidth right when it is needed from the right geographic location. అంటే మనకు కావాల్సిన జియోగ్రఫిక్ లొకేషన్ నుంచి మనకు కావాల్సినంత బ్యాండ్విత్, కావాల్సినంత పవర్, కావాల్సినంత స్టోరేజ్, కావాల్సిన సర్వర్స్ మనం తీసుకోవచ్చు అని అర్థం. ఓకేనా, అండ్ రైట్ జియోగ్రఫిక్ లొకేషన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అండ్ దెన్ పర్ఫార్మెన్స్. The biggest cloud computing services run on a worldwide network of secure data centers which are regularly upgraded to the latest generation of fast and efficient computing hardware. So this offers several benefits for a single corporate data center, including reduced network latency for applications and greater economies of scale. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఎందుకు బాగుంటుందంటే, వీడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ కంప్యూటింగ్ హార్డ్వేర్ని యూజ్ చేస్తాడు కాబట్టి. లైక్ ఇప్పుడు ఇంటెల్ ప్రాసెసర్స్ అన్నీ కూడా బాగా అడ్వాన్స్డ్గా డెవలప్ అవుతా అంటే అవే యూజ్ చేస్తాడు. ఏఎండి ప్రాసెసర్స్ అంటే ఎక్కువ ఉంటే అవే యూజ్ చేస్తాడు. లైక్ దట్, అంటే అడ్వాన్స్ అయ్యే కొద్దీ హార్డ్వేర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ అడ్వాన్స్డ్ అయ్యే కొద్దీ he will take up that one only. That's why the performance of the applications or servers are up to the mark. సెక్యూరిటీ కూడా, సెక్యూరిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. Like look at here, many cloud providers offers a broad set of policies, technologies and controls that strengthen your security posture overall, helping protect your data, apps and infrastructure from potential threats. సో వీళ్ళు ఫాలో అయ్యే సెక్యూరిటీ రూల్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళు. ఓకేనా, నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, AWS కానీ గూగుల్ క్లౌడ్ కానీ ఇట్లా ఏదైనా. దెన్ స్పీడ్. మోస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ఆర్ ప్రొవైడెడ్ సెల్ఫ్ సర్వీస్ అండ్ ఆన్ డిమాండ్. సో స్పీడ్ కూడా ఏమంటే ఆన్ డిమాండ్ బట్టి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని మనం తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ, టిపికలీ విత్ జస్ట్ ఏ ఫ్యూ మౌస్ క్లిక్స్, అంటే జస్ట్ మన మౌస్ క్లిక్స్తో మనం ఏం కావాలంటే అది ఫ్లెక్సిబుల్గా తీసుకోవచ్చు అని. ఓకే, అండ్ ప్రొడక్టివిటీ. సో ఆన్ సైట్ డేటా సెంటర్స్ టిపికల్లీ రిక్వెస్ట్ లాట్ ఆఫ్ ర్యాకింగ్ అండ్ స్టాకింగ్ హార్డ్వేర్ సెటప్. సో ఇది ఒకసారి మీరు చూడండి, డెఫినేషన్ మీకే అర్థమైపోతుంది. దెన్ రిలయబిలిటీ అంటే లాంగ్ రన్ ఇది ఉంటుంది అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ మేక్స్ డేటా బ్యాకప్, డిజాస్టర్ రికవరీ అండ్ బిజినెస్ కంటిన్యూటీ ఈజియర్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ బికాస్ డేటా కెన్ బి మిర్రర్డ్ అట్ మల్టిపుల్ రెడెండెంట్ సైట్స్ ఆన్ ది క్లౌడ్ ప్రొవైడర్స్ నెట్వర్క్. సో మనకు కావాల్సిన మన డేటా ఏదైతే ఉందో ఆ డేటా బ్యాకప్ అయి ఉంటుంది. డిజాస్టర్ రికవరీ అండ్ బిజినెస్ కంటిన్యూటీ ఈజియర్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ బికాస్, అంటే డిజాస్టర్ రికవరీ అంటే ఇన్ ద సెన్స్ ఏదైనా ఒక మన డేటా డిజాస్టర్ అయిందనుకో దాన్ని ఎట్లా రికవర్ చేయాలా అనేది కూడా ఉంటుందన్నమాట. దట్ ఈస్ బేస్డ్ ఆన్ రిలయబిలిటీ. సో ఈ బెనిఫిట్స్ అనేటివి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాడు ఇచ్చినాడు. అదే వీడైతే ఏ విషయాలో చూద్దాం, బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. చూడండి ఇక్కడ, వీడు అజైలిటీ అని పేరు పెట్టినాడు, ఎలాస్టిసిటీ అని పేరు పెట్టినాడు, కాస్ట్ సేవింగ్స్, డిప్లాయ్ గ్లోబల్లీ ఇన్ మినిట్స్. చూడు, వీడు సింపుల్గా 1 2 3 4 ఇచ్చినాడు అంతే. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాడు 7 ఇచ్చినాడు. అంటే మనకి బెనిఫిట్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, మనం దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో టైప్స్ వచ్చి మనకి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాడు చెప్తాను ఇది, AWS వాడు ఏం చెప్పినాడో చూద్దాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూడండి, ఇక్కడ వాడు ఏం చెప్పినాడు సింపుల్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసు, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసు, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. అంటే ఒక్కొక్కడు ఒక రకంగా చెప్పినాడు. వీడు కూడా యాక్చువల్గా చూడు ఇక్కడ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్, IaaS, PaaS, సర్వర్లెస్ అండ్ SaaS వీడు కూడా చెప్పినాడు. కాకపోతే ద మెయిన్ మోస్ట్ కంప్యూటింగ్ టైప్స్ వచ్చి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. ఇది కూడా ఇంపార్టెంటే. పబ్లిక్ క్లౌడ్స్ ఆర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై థర్డ్ పార్టీ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ విచ్ డెలివర్ దేర్ కంప్యూటింగ్ resources like servers and storage over the internet. Microsoft Azure is an example of a public cloud. So Microsoft Azure కాదు, AWS కూడా పబ్లిక్ క్లౌడే అనమాట. గూగుల్ క్లౌడ్ కూడా పబ్లిక్ క్లౌడే. With the public cloud, all hardware and software, other supporting infrastructure is owned and managed by cloud provider. You access the services and manage your account using a web browser. సో ఇప్పుడు ఎట్లయితే మనం ఇక్కడ అకౌంట్ని మేనేజ్ చేస్తున్నామో లైక్ దట్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ని కూడా మనం మేనేజ్ చేయొచ్చు.
Okay. And then private cloud. A private cloud refers to cloud computing resources used exclusively by a single business or application. A private cloud can be physically located on the company's on-site data center. Some companies also pay third-party service providers to host their private cloud. అంటే ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఉంది. ట్విట్టర్ యాక్చువల్గా గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకునింది అనమాట. ఓకేనా. ట్విట్టర్ మొత్తం రన్ అవుతానేది ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్, ఈ 3 క్లౌడ్ ప్రొవైడర్స్ పైన అనమాట. కాకపోతే ఏమంటే వాడికంటూ సపరేట్గా ఒక డేటా సెంటర్ తీసేసుకున్నాడు. వీళ్ళు వాడి కోసం పనిచేస్తారనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైవేట్ క్లౌడ్. ఓకే. అండ్ దెన్ హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏమీ లేదు, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్ ఒకే చోట కంబైన్ అంటే దాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటారు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఒక డేటా సెంటర్ అనే దాంట్లో ఎవరికైనా ఒక ట్విట్టర్ వాడికి అలాట్ చేసేస్తే మిగతా అంతా పబ్లిక్ కోసం అలాట్ చేస్తే దాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటారు, అంతే సింపుల్. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ అనేది ఏమంటే పబ్లిక్ ఏరోప్లైన్స్ అంటే ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లైట్స్లో అన్నిట్లో కూడా పబ్లిక్ కోసం యూజ్ చేసేటివి పబ్లిక్ క్లౌడ్ లాగా అనమాట. ఓకేనా. ప్రైవేట్ క్లౌడ్ అంటే మీ ప్రైవేట్ జెట్స్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు కదా మన ఇండియాలో, పాలిటీషియన్స్, మూవీ ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా ఏమంటే సపరేట్ ప్రైవేట్ జెట్స్ యూజ్ చేస్తున్నారనమాట. లైక్ అంబానీ కానీ, చిరంజీవి కానీ, అమితాబ్ బచ్చన్, ఇట్లా వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ జెట్స్ ఉంటాయి. దాన్ని ప్రైవేట్ క్లౌడ్ అంటారు. లైక్ క్లౌడ్స్ కూడా అంతే, ఎవరైతే సపరేట్గా యూజ్ చేసుకుంటారో లైక్ ట్విట్టర్, అలాంటి వాళ్ళు ప్రైవేట్ క్లౌడ్ అనమాట. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఇప్పుడు సెకండ్ గ్రేడ్ సెలబ్రిటీస్ ఉంటారు. సెకండ్ గ్రేడ్ సెలబ్రిటీస్ అంటే లైక్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్, మనము ప్రైవేట్ జెట్ ఉందనుకుంటే మినిస్టర్స్ ప్లస్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా నార్మల్ ఫ్లైట్సే యూజ్ చేస్తారు, అంటే పబ్లిక్ వాళ్ళు యూజ్ చేసేట్టు యూజ్ చేస్తారు. అలాంటి దాన్ని హైబ్రిడ్ అంటారు. అంటే దీంట్లో ఏమి వీళ్ళు సపరేట్ సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళు వస్తారు, కానీ లోపల ఫ్లైట్లోనే డిఫరెంట్గా ఉంటుందన్నమాట సెక్షన్. అంటే మీ పర్టికులర్ దిస్ సెక్షన్ బిలాంగ్స్ టు సెలబ్రిటీస్ అండ్ దట్ సెక్షన్ బిలాంగ్స్ టు పబ్లిక్ అన్నట్టు. లైక్ దట్ హైబ్రిడ్ క్లౌడ్ కూడా అంతే, ఒకే డేటా సెంటర్లో ఇట్లా ప్రైవేట్ క్లౌడ్ కోసం ప్లస్ పబ్లిక్ క్లౌడ్ కోసం డివైడ్ చేసేదాన్నే హైబ్రిడ్ క్లౌడ్ అంటారు, అంతే సింపుల్. ఓకే. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఏబుల్ టు గివ్ యూ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ స్టాండర్డ్ ఐఏఎస్, పిఏఎస్, సర్వర్లెస్ అండ్ ఎస్ఏఎస్. సో యూజువల్గా ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసు, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసు అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ఈ 3 అనేటివి ఇంపార్టెంట్. వీడు సర్వర్లెస్ కంప్యూటింగ్ కూడా ఇచ్చినాడు, బట్ లెటెస్ట్ సి. దానికంటే ముందు ఏడబ్ల్యూఎస్లో ఏమి ఇచ్చినాడో చూద్దాం. ఐఏఎస్ అంటే ఏమన్నాడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, అంటే contains the basic building blocks for cloud IT, typically provides access to the networking features, computers, virtual or on dedicated hardware and data storage space. IaaS gives you the highest level of flexibility and management control over your IT resources. It is more similar to the existing IT resources with which many IT departments and developers are familiar. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు మీరు వర్క్ చేసేదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చెప్పాలంటే. ఓకేనా. సో లైక్ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. The most basic category of cloud computing services with IaaS, you rent IT infrastructure, servers and virtual machines, storage, network operating systems from a cloud provider on pay as you go basis. వీడు కూడా అదే చెప్పినాడు చూడండి. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే దట్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్వేర్ పార్ట్ మొత్తం. హార్డ్వేర్ పార్ట్ మొత్తం. లైక్ ఇప్పుడు సిపియూస్ ఉంటుంది, సిపియూలో మనకి ఏముంటుంది, ప్రాసెసర్స్ ఉంటుంది, దానికి సంబంధించిన నెట్వర్క్ అడాప్టర్స్, నెట్వర్క్ సంబంధించిన నెట్వర్క్ ఇన్పుట్ కార్డ్స్, నెట్వర్క్ గ్రాఫిక్ కార్డ్స్ ఇలాంటివి. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ లైనెక్స్ సర్వర్స్, విండోస్ సర్వర్స్, మ్యాక్ ఓఎస్ఎస్ ఆర్ లైనెక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇలాంటివన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఓకేనా. స్టోరేజ్ కెపాసిటీస్ అండ్ దెన్ వర్చువల్ మిషన్స్. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న ఈ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్చువల్ మిషన్స్ అన్నమాట, ఇవన్నీ కూడా. ఓకే. సో ఇవన్నిటిని కలిపి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఓకేనా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తా సింపుల్గా. ఒక బస్సు ఉందనుకోండి, బస్సులో సీట్లు, ఒకవేళ పనుకోవాలనుకుంటే స్లీపర్ సీటు, ఏసీ, తర్వాత ఫ్యాను, తర్వాత వెంటిలేటరు, తర్వాత అక్కడ మీకు ప్రొవైడ్ చేసే ఫుడ్, లేదంటే వాళ్ళు మీకు సర్వ్ చేసేటివేంటివైనా ఉంటాయి, ఇలాంటి వాటిలంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారనమాట. అంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుంది అని కూడా మీరు అనుకుంటా అంటారు. ఎక్కడైనా మనం ఒక ప్లేస్కి వెళ్ళినామంటో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందిరా అని అనుకుంటాం. లైక్ దట్ మన సాఫ్ట్వేర్లో కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే మెయిన్ ఒక సిపియు, దాంట్లో ఉన్న హార్డ్ డిస్క్, దాంట్లో ఉన్న నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్క్ సంబంధించిన రిలేటెడ్ థింగ్స్, ఇలాంటివన్నిటిని కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఓకే. సో
సో ఇలాంటివన్నీ కూడా మనకి ఒక సర్వీస్ లాగా ప్రొవైడ్ చేసేదాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటాం మనం. ఓకేనా, లైక్ ఇప్పుడు అమెజాన్ నుంచి మనకి ఇది ఒక సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇన్స్టెన్సెస్ అనేది ఒక సర్వీసు, వాల్యూమ్ అనేది ఒక సర్వీసు, ఓకే. తర్వాత ఆర్డిఎస్ అనేది ఒక సర్వీస్, లైక్ డేటాబేస్ ఉంటుంది కదా, ఈ డేటాబేస్లో ఈ ఆర్డిఎస్ అనేది ఒక సర్వీసు. లైక్ దట్ మనకి ఏం కావాలనుకుంటే ఉంటాయన్నమాట. ఇవన్నిటిని కూడా అంటే ఇలాంటివన్నిటిని కూడా మనం ఏమంటున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటున్నామంటే, ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ ఉంది, ఇన్స్టెన్స్ మనం లాంచ్ చేసుకుంటాం. ఈ ఇన్స్టెన్స్లో మనకు కావాల్సిన అప్లికేషన్ ఏమి, మనకు కావాల్సిన వెబ్ సర్వర్ ఏమి, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏమి అనేటివి మనం చూసుకుంటాం అనమాట అప్పుడు. ఓకేనా, అలాంటి టైంలో మనం ఓన్లీ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ మాత్రమే తీసుకుంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ మాత్రమే తీసుకుంటాం. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సరిపోతుంది అంతే. మనకు కావాల్సిన అప్లికేషన్ డెవలప్మెంట్, అప్లికేషన్ టెస్టర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంతా మన దగ్గరే ఉంటారు, మనమే చూసుకుంటాం అదంతా కూడా. అలాంటి టైంలో దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, కొంచెం ఏంలా అన్నీ ఇంపార్టెంటే. సో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ refers to cloud computing service that supply on demand environment for developing, testing, delivering and managing software applications. సో ఇక్కడ ఏమి ఇది అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మాత్రమే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మన సర్వీసెస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి, అంటే మన దగ్గరే మన ఓన్ సిస్టమ్స్, మన ఓన్ కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి. కానీ డెవలప్ చేసేదానికి, టెస్టింగ్ చేసేదానికి, మేనేజ్ చేసేదానికి మన దగ్గర అన్నీ లేవు అనమాట. అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కానీ లేదంటే చాలా పెద్ద బ్రాడ్ వేలో లేవన్నమాట. అలాంటి టైంలో మనం ఏం చేస్తాము, వీ విల్ టేక్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఫ్రమ్ ది క్లౌడ్ పోర్టల్. అక్కడ నుంచి తీసుకొని మనకు కావాల్సినవన్నీ డెవలప్ చేసుకొని సింపుల్గా మన దాంట్లోకి మనం కాపీ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఇలాంటి దాన్నే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటాం మనం. ఓకే, సో ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఈజ్ డిజైన్ టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ డెవలపర్స్ టు క్విక్లీ క్రియేట్ వెబ్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్. అంటే మనం కావాల్సిన అప్లికేషన్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ డెవలపర్స్ టు క్విక్లీ క్రియేట్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ మొబైల్ యాప్స్ వితౌట్ worrying about setting up your managing and underlying infrastructure of servers, storage, network and database needed for development. అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే అర్థం ఏమి, ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ క్రియేట్ చేస్తాడు, సాఫ్ట్వేర్స్ అన్నీ క్రియేట్ చేస్తాడు, దాంట్లో మనకు కావాల్సిన అప్లికేషన్ని మనం డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే ఏం కావాలి మనకి, ఇప్పుడు వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే దానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టూల్స్ కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన హార్డ్వేర్, దానికి సంబంధించిన నెట్వర్క్, ఇవన్నీ కావాల్సి ఉంటుంది అనమాట. అవన్నీ నువ్వు కాన్ఫిగర్ చేసుకొని పెట్టుకునే దానికి చాలా అమౌంట్ కాస్ట్ అవుతుంది. అది సింపుల్గా అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ వాడు సింపుల్గా ప్రొవైడ్ చేస్తున్నాడు ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. దాన్నే మనం ఏమనుకున్నామంటే ఇక్కడ ఆల్రెడీ వాడు క్రియేట్ చేసేసినవన్నీ కూడా యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ని డెవలప్ చేసుకుంటాం. ఎక్కడంటే లైక్ AWS మార్కెట్ ప్లేస్లో. ఓకే, సో ఇక్కడ ఉండేటివన్నీ కూడా తీసుకొని దీంట్లో మనకు కావాల్సిన అప్లికేషన్స్ మనం డెవలప్ చేసుకుంటాం, మొబైల్ అప్లికేషన్స్ లైక్ దట్. ఓకే, లైక్ ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ ఉంది అప్లికేషన్ స్టాక్స్, అప్లికేషన్ సర్వర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అని ఇక్కడే ఉంది చూడండి మీకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ లైక్ దట్. సో ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అండ్ సర్వర్లెస్ కంప్యూటింగ్, ఓవర్లాపింగ్ విత్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సర్వర్లెస్ కంప్యూటింగ్ ఫోకసెస్ ఆన్ బిల్డింగ్ యాప్ ఫంక్షనాలిటీ వితౌట్ స్పెండింగ్ టైమ్ కంటిన్యూally managing the servers and infrastructure required to do so. The cloud provider handles the setup, capacity, planning and server management for you. Serverless architectures are highly scalable and event-driven, only using resources when a specific function or trigger once. సర్వర్లెస్ కంప్యూటింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అడ్వాన్స్డ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక సర్వర్ ఉండాల్సిందే కంపల్సరీ. లైక్ వెబ్ అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేయాలన్నా, వెబ్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, దేనికైనా కూడా మనకి సర్వర్స్ అవసరం అనమాట. సరే, ఓకేనా. లైక్ ఇట్లా సర్వర్లెస్ అప్లికేషన్స్లో మనం కానీ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. లైక్ మనకి AWSలో కూడా ఉంది అలాంటిది. సర్వర్లెస్ అప్లికేషన్స్ అనేది ఏమీ లేదు, లైక్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని కూడా మనం సర్వర్లెస్ అప్లికేషన్ అంటాము. లాంబ్డా ఫంక్షన్స్ కూడా సర్వర్లెస్ అప్లికేషన్స్ అని కూడా అంటాం AWSలో. ఓకే, సో దీంట్లో మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో కూడా సర్వర్లెస్ కంప్యూటింగ్ అనేది ఉంటుంది. దీని గురించి ఎక్కువ చదువుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్.
సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. డెలివరింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఓవర్ ద ఇంటర్నెట్ ఆన్ డిమాండ్ అండ్ టిపికలీ ఆన్ ఏ సబ్స్క్రిప్షన్ బేసిస్ విత్ SaaS, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. Cloud providers host and manage the software applications and underlying infrastructure and handle any maintenance like software upgrades and security patching. Users connect to the applications over the internet, usually with a web browser on their phone, tablet or PC. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైనా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు మనము ప్లే స్టోర్ పైన క్లిక్ చేసామంటే అక్కడ మనకి నార్మల్గా డౌన్లోడ్ అయ్యేది అనమాట. ఇప్పుడు మనకి ఒక క్లౌడ్ సింబల్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక యాప్ స్టోర్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి, మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్ అని. మనం యాప్ని ఏదైనా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మన క్లౌడ్ సింబల్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏమి? సో ఆ క్లౌడ్ పోర్టల్ నుంచి మనం సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాము అని. దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. లైక్ ఇప్పుడు మన మొబైల్ మనం యూజ్ చేసుకుంటానే వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా క్లౌడ్లో ఉంటాయి ఆల్రెడీ. ఓకే, సో మనకు తెలియకుండానే ఫస్ట్ మనము మన లోకల్లో అప్డేట్ చేసుకుంటా అంటాం, మన మొబైల్లో అప్డేట్ చేసుకుంటా అంటాం అప్లికేషన్స్ని. కానీ దానికంటే ముందు వాడు అక్కడ అప్డేట్ చేసి పెట్టేస్తాడు, ఎక్కడ? క్లౌడ్లో. వాడు అక్కడ అప్డేట్ చేసి పెడతాడు కాబట్టి మనకి ఈజీగా ఇది అవుతుంది అనమాట. ఏమవుతుంది? జస్ట్ అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నాకు స్పాటిఫై మ్యూజిక్ కావాలనుకున్నాను అనుకో, ఇన్స్టాగ్రామ్ కావాలనుకున్నాను అనుకో, ఇన్స్టాగ్రామ్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యాడ్ అని వస్తుంది ఇక్కడ నాకు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డౌన్లోడ్ అనమాట. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి గెట్ అని వస్తుంది చూడండి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాకు ఇది క్లౌడ్ నుంచి వస్తుంది అనమాట. ఓకేనా? సో గెటింగ్ ఈజ్ ఫ్రమ్ దిస్ కంటైన్స్ ఎక్స్టెన్షన్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఈ అప్లికేషన్ ప్రజెంట్ వాడు ఎక్కడ డిప్లాయ్ చేసి పెట్టినాడంటే క్లౌడ్లో డిప్లాయ్ చేసి పెట్టినాడు. సో అక్కడ నుంచి నేను తీసుకుంటాను దీని అర్థం. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. ఓకేనా? సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. మీరు మొబైల్లో కూడా ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే మీకు క్లౌడ్ సింబల్ నుంచి డౌన్ యారో మార్క్ ఉంటుంది. దాని అర్థం ఏమంటే క్లౌడ్ నుంచి తీసుకున్నట్టు అని. ఓకేనా? లైక్ దట్ మనకు కావాల్సిన ఈ AWS నుంచి కానీ మైక్రోసాఫ్ట్ అజూర్ నుంచి కానీ మనకు కావాల్సిన అప్లికేషన్స్ని మనం సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్గా తీసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏదైనా తీసుకుంటే లైక్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్ అప్లికేషన్స్ ఇట్లుంటాయి కదా, ఇవన్నిటిని కూడా ఇప్పుడు అప్లికేషన్ స్టాక్స్, మానిటరింగ్, స్మార్ట్ హోమ్, వీడియో ఆడియో సెక్షన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కొన్ని ఉంటాయి మనకి. లైక్ ఇప్పుడు అది కూడా చూడవచ్చు మనం ఎట్లా అంటే SaaS ఇన్ AWS ఎగ్జాంపుల్. ఓకే, జస్ట్ అది చూస్తే వాడే ఇచ్చేస్తాడు మనకి. Example of standalone software as a products include a Cloud Guru is an online cloud training platform that sells its a Cloud Guru AWS training and certification on AWS marketplace. అంటే ఈ క్లౌడ్ గురు అనేది ఒక వెబ్సైట్ అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ క్లౌడ్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ దట్ సెల్స్ ఇట్స్ ఏ క్లౌడ్ గురు AWS ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆన్ AWS మార్కెట్ ప్లేస్. సో వీడు ఏం చేస్తానంటే AWS ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆన్ AWS మార్కెట్ ప్లేస్లో ప్రొవైడ్ చేస్తున్నాడు. HubSpot provides marketing, sales and services, B2B SaaS products for business. Data access software as a service products like చూడండి యూజర్స్ ఉంటారు, మనకు ISV అకౌంట్ AWS నుంచి ఉంటుంది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్రోడక్ట్, డేటా ఎక్స్చేంజ్ ఫ్రమ్ కస్టమర్ అకౌంట్, కస్టమర్స్ డేటా సోర్స్ అనమాట. ఇది సింపుల్ లైక్ దిస్. ఇప్పుడు ట్విట్టర్ అనేది కూడా చెప్పాలనుకుంటే మన సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసే అనమాట. ఓకేనా? డేటా ఎక్స్చేంజ్ ఇట్లా చాలా కొంచెం డీప్గా ఉంటాయి ఇవన్నీ కూడా, బట్ డోంట్ గో దట్ మచ్ డీప్ ఇన్ టు దీస్ థింగ్స్. ఓకే, మీకు అది బోర్ కొట్టేస్తుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు మనం SaaS ఎగ్జాంపుల్ అడిగితే ఇప్పుడు ఏదైతే చెప్పేస్తున్నాడు. CloudFront.net అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మనం CloudFront చూస్తాంలే, అది మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? లైక్ దట్. సో బేసిక్గా మనకున్న టైప్స్ IaaS, PaaS, SaaS క్లౌడ్ టైప్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో మనకి ఇప్పుడు క్లౌడ్ పోర్టల్స్లో మనకు ప్రొవైడ్ చేస్తారంటే సర్వీసెస్ అనమాట ఇవి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసు, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసు, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. అంటే ఇప్పుడు మనము ఒక హోటల్లోకి వెళ్దాం అనుకోండి, హోటల్లోకి వెళ్తే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు, ఆ ఫుడ్కి సంబంధించింది ఒక సర్వీస్, అంటే ఫుడ్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. ఇంకో హోటల్లో పోతే ఫుడ్ ప్లస్ బెడ్ రెండు ప్రొవైడ్ చేస్తాడు, అంటే ఫుడ్ బెడ్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. ఇంకో హోటల్లోకి పోతే
వాడు ఫుడ్ ప్రొవైడ్ చేయడు, ఓన్లీ బెడ్ ప్రొవైడ్ చేస్తాడు, కానీ మీరు ఫుడ్ వండుకోవడానికి మాత్రం సర్వీసెస్ అంటే అక్కడ ప్రొవైడ్ చేసి ఉంటాడు. లైక్ కిచెన్ అంతా సెటప్ చేసి పెట్టింటాడు, మీ వంట మీరే చేసుకోవచ్చు అనమాట. లైక్ దట్ ఇక్కడ కూడా వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడు రెడీ చేసి ఉంటాడు, మన అప్లికేషన్స్ మనం డెవలప్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. ఓకేనా. లైక్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కూడా అలాంటిదే. అంటే ఇక్కడ వాడే అన్నీ ప్రొవైడ్ చేసేసి ఉంటాడు, అప్లికేషన్స్ అన్నీ కూడా, కానీ మనం డెవలప్ చేసుకుంటాం. లైక్ మనం ఇంతకుముందు నేను చెప్పలా మీకు హోటల్లో ఫుడ్ మనమే చేసుకుంటామని, అది ఇదనమాట. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఇంకా సింపుల్, అన్నీ వాడే పెట్టేసి ఉంటాడు, మనం పోవడం, జస్ట్ కూర్చోవడం, తినడము, రెస్ట్ తీసుకోవడం, రావడం, అంతే. దిస్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. అంటే మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్వేర్ మనం తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని దానికి అమౌంట్ పే చేసేయడం, అంతే. దిస్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్ అంటే ఏమీ లేదు, లైక్ దిస్ ఇంతే. ఇది ఇంకా అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాము, దీంట్లో మనకి ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, వీటిలన్నింటినీ కూడా మనం ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్గా తీసుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు. ఓకేనా. లైక్ ఆల్రెడీ నేను మీకు చెప్పేసాను, రీజన్స్ ఎట్లుంటాయి, అకౌంట్ ఎట్లుంటుంది, బిల్డింగ్ సెక్షన్ ఎట్లుంటుంది, సర్వీసెస్ ఏమేమి ఉంటాయి నేను మీకు చెప్పినాను ఆల్రెడీ. దిస్ ఎంటైర్స్ బిలాంగ్స్ టు ఏడబ్ల్యూఎస్ ఇంట్రడక్షన్ ఓన్లీ. ఓకే. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ కూడా మీకు చెప్పినాను కదా ఆల్రెడీ మీరు క్రియేట్ చేసేసుకున్నారు, రైట్. అది అయిపోయింది. ఇంకా లెట్స్ కమ్ టు ద స్మాల్ టాపిక్, బూట్ స్ట్రాపింగ్. ఓకే. సో మన సిలబస్లో బూట్ స్ట్రాపింగ్ వచ్చి 16th వన్. ఓకే, మీకు నేను పంపించిన సిలబస్లో చూస్తే 16th వన్ వచ్చి బూట్ స్ట్రాపింగ్ అనమాట. ఓకేనా. బూట్ స్ట్రాపింగ్ అనేది ఏమంటే యాక్చువల్గా మనకి బూట్ స్ట్రాపింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ థింగ్ టు డూ ఎనీథింగ్ విత్ ద సర్వర్. ఓకే. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్ కావాలా, ఆ ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడే దాంట్లో HTTPD ఇన్స్టాల్ అయిపోవాలి, అంటే అపాచీ ఇన్స్టాల్ అయిపోవాలి. అపాచీ ఇన్స్టాల్ దాంతోపాటు మనకి ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి కావాల్సిన కంటెంట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. కంటెంట్ తీసుకొని అక్కడ అపాచీలో పేస్ట్ చేసేయాలన్నమాట అది. ఓకేనా. అంటే HTML ఫైల్లో పెట్టేసేయాలి అది. ఓకే, ఇది మన రిక్వైర్మెంట్. ఓకే, దీన్ని మనము సర్వర్లోకి లాగిన్ అవ్వకుండా, సర్వర్లోకి చేయకుండా ఈ బూట్ స్ట్రాపింగ్తోనే అయిపోస్తామన్నమాట. ఓకేనా. లైక్ దానికి మీకు ప్రాపర్ డెఫినేషన్ ఏమంటే సింపుల్ అది. when you launch an instance, అంటే before launching an instance, after you launching an instance in Amazon EC2, you have the option of passing user data into the instance that can be used to perform common automated configuration tasks and event run scripts after the instance starts. అంటే ఈవెంట్ రన్ స్క్రిప్ట్స్ ఆఫ్టర్ ది ఇన్స్టెన్స్ స్టార్ట్స్. అంటే చూడండి, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్స్టెన్స్ని లాంచ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లాంచ్ చేసే ఇన్స్టెన్స్ ఏదైనా లాంచ్ చేసేటప్పుడు ఏం చేస్తాను, నేను ఈ లాంచ్ చేసేటప్పుడే నేను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేస్తాను అనమాట. అంటే యూజర్ డేటా అనేది ఇన్పుట్స్ ఇచ్చేస్తాను. ఆ ఇన్పుట్స్ ఎట్లా ఇస్తానంటే, ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుతా అంటే నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి అని చెప్పి నేనే టాస్క్లు ముందుగానే ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుందంటే, ఇన్స్టెన్స్ లాంచ్ అవుతా అంటే మనం ఏమేమైతే ప్రొవైడ్ చేసి ఉంటామో యూజర్ డేటా ఇన్పుట్లో అవన్నీ కూడా పర్ఫామ్ చేసేస్తుంది. ఓకేనా. సో యూ కెన్ ఆల్సో పాస్ దిస్ డేటా ఇంటు ద లాంచ్ విజార్డ్ యాజ్ ఎ ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ యాజ్ ఎ ఫైల్. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ లాంచింగ్ ఇన్స్టెన్స్ వై ద కమాండ్ లైన్ టూల్స్. మామూలుగా మనకి ఇది ఫస్ట్ మన కమాండ్ లైన్ టూల్స్ చేసుకునే కంటే ముందు ఈ చిన్న బూట్ స్ట్రాపింగ్ అనేది తెలుసుకుంటే మనకు వాట్ ఈజ్ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. సో దీనికోసం మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. అంటే బూట్ స్ట్రాపింగ్ అనేది ఎట్లా చేస్తాము, ఏం చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను ఆల్రెడీ. అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, T2 మైక్రో, క్లిక్ ఆన్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో నేను మీకు ఏం చెప్పలేదు, జస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దెన్ యూ కెన్ గో ఆన్ నెక్స్ట్ యాడ్ స్టోరేజ్ అని చెప్పినాను. ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ నేను చెప్తాను, బాగా వినండి. జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్కి వచ్చేసండి. ఇక్కడ చూడండి యూజర్ డేటా అని ఉంది. ఓకేనా, యూజర్ డేటా. సో యూజర్ డేటాలో మనం యాజ్ ఎ టెక్స్ట్గా ఇవ్వచ్చు, యాజ్ ఫైల్గా ఇవ్వచ్చు, లేదా ఇన్పుట్ యాజ్ ఆల్రెడీ బేస్ 64 ఎన్కోడెడ్ ఫార్మాట్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, బట్ నేనేం చేశానంటే ఇక్కడ యాజ్ టెక్స్ట్గా ప్రొవైడ్ చేశాను ఇక్కడ. ఓకేనా. యాజ్ టెక్స్ట్గా అంటే మనం ఇప్పుడు లాంచ్ చేస్తుండేది లైనక్స్ ఇన్స్టెన్స్ కాబట్టి లైనక్స్లో మన షెల్ స్క్రిప్టింగ్ అనేది ఇస్తాం. మీకు ఆల్రెడీ ఒక షెల్ స్క్రిప్టింగ్ ఎట్లుంటుంది అనేది నేను మీకు లైనక్స్లో ఆల్రెడీ చెప్పున్నాను. సో అది ఏమంటే సింపుల్,
ఫస్ట్ మన లైనెక్స్ స్క్రిప్టింగ్లో బ్యాష్ షెల్ కాబట్టి మనకి షెబాంగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో షెల్ స్క్రిప్టింగ్లో హెడర్స్ ఏముంటుంది మనకి, హ్యాష్ ట్యాగ్ ఎక్స్క్లమేటరీ మార్క్ /bin/bash అని ఉంటుంది. తెలుసు కదా ఇది మీకు. షెల్ స్క్రిప్టింగ్లో మనకున్న ఫస్ట్ లైన్స్ ఇవే అనమాట. ఓకేనా. సో ఇది లైనెక్స్ ఇన్స్టెన్స్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే లైనెక్స్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుతానిట్లా ఏం చేయాలా అనేది నేను ఇక్కడ ఇన్పుట్ ఇచ్చేస్తాను అనమాట ఇప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇన్స్టెన్స్ ఫస్ట్ షెల్ స్క్రిప్ట్ లాగా నేను ప్రొవైడ్ చేస్తాను ఒక యూజర్ డేటా. అదేమంటే నేను ఇన్స్టెన్స్కి లాగిన్ అయిన తర్వాత ఏం చేశాను, నేను ఫస్ట్ m install httpd స్పేస్ php ఇన్స్టాల్ చేస్తాను నేను ఇక్కడ. ఓకేనా. ఇంతకుముందు మీకు ఏం చెప్పినాను, నేను httpd మాత్రమే చెప్పినాను. మనం ఒకటేసారి m install httpd తర్వాత php కూడా ఇన్స్టాల్ చేస్తాను. php అనేది మనకి అది ఒక ప్రోగ్రామింగ్ కోడింగ్ లాగా అనమాట అది కూడా. ఓకేనా. లైక్ ఇప్పుడు httpd తర్వాత నాకు వెబ్సైట్ రావాలి కదా, ఆ వెబ్సైట్ కోసం నేను ఇచ్చేదే ఇది. ఓకేనా. php -y ఆ y ఎందుకు ఇస్తానంటే మనం అక్కడ ఉండం కదా, ఇన్స్టెన్స్ లాగిన్ అయి ఉండం కదా, అక్కడ మనకి ఎస్ఆర్నో అని అడిగితే మనం ఎట్లా ఇస్తాం, ఇవ్వలేం కాబట్టి ఇక్కడ -y అని ఇచ్చేస్తే అదే ఆటోమేటిక్గా ఎస్ అనే ఆప్షన్ తీసేసుకుంటుంది అనమాట. ఓకేనా. ప్రెస్ ఎంటర్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు httpd ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ httpdని స్టార్ట్ చేస్తాను, సర్వీస్ httpd స్టార్ట్ అని. ఓకే రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఏమి, మీకు ఆల్రెడీ ఒక కమాండ్ చెప్పినాను నేను. ఆ కమాండ్ ఏంటంటే chkconfig అని. రైట్. ఈ chkconfig అంటే ఏమి, మనకి ఏదైనా ఒక సర్వీస్ మనం స్టార్ట్ చేయాలి, అది ఆన్లోనే ఉండాలా బై డిఫాల్ట్ అనుకుంటే ఈ కమాండ్ ఇస్తామన్నమాట. సో httpd ఆన్. ఓకే. chkconfig అంటారు దాన్ని. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ PHP అప్లికేషన్ అక్కడ ఇన్స్టాల్ చేశాను కాబట్టి, PHP అనే దాన్ని కూడా ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ PHP రావాలనుకుంటాను. దానికోసం నేను ఎకో అని చెప్పి ఇది ఇస్తాను. ఎకో అంటే అర్థం ఏమి, డిస్ప్లే అవ్వమని. ప్లస్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కోడ్ లాగా సింపుల్గా PHP info అనేది ప్రొవైడ్ చేస్తాను అంతే. ఓకేనా. ఇదేమంటే ఇది బై డిఫాల్ట్ మనకి PHP లాంగ్వేజ్లో మనకి డిఫాల్ట్గా ఉన్న ఒక ఇదన్నమాట, ఒక చిన్న క్వైరీ లాగా లేదంటే ఒక చిన్న ఇదిలాగా అనమాట, ఒక చిన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా అనుకోండి, సింపుల్. ఓకే రైట్. సో ఇక్కడ కోడ్స్ క్లోజ్ చేస్తాను నేను. ఓకే. ఓకే. ఇక్కడ మళ్ళీ మనం గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చేసి ఇప్పుడు స్పేస్ స్లాష్ ఎక్కడ ఉండాలి, ఇది మనకి వేర్లో wwwలో ఓకే /htmlలో ఇక్కడ మనకి index.php. ఇది ఏం లేదు, సింపుల్. ఆ index.php అనేది ఏమంటే లైక్ మనకి index.html ఫైల్ ఉంది కదా, అట్లా PHP అనేది ఇచ్చాను అంతే నేను ఇక్కడ. అంటే ఇది ఒక వెబ్సైట్ లాగా, కాకపోతే PHP లాంగ్వేజ్ ఉంటుంది అంతే. ఓకేనా. PHPకి అబ్రివేషన్ ఏమీ లేదు, ఇట్స్ లైక్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా అంతే, ఒక వెబ్సైట్ లాంగ్వేజ్ లాగా అంతే. ఓకేనా రైట్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయిపోతా అంటే నాకు ఏం కావాలా, m install httpd ఇన్స్టాల్ అయిపోవాలా, PHP ఇన్స్టాల్ అయిపోవాలా. -y అంటే ఆటోమేటిక్గా ప్రాంప్టింగ్లో ఎస్ఆర్నోలో ఎస్ తీసుకుంటుంది. తర్వాత సర్వీస్ స్టార్ట్ చేశాను. తర్వాత చెక్ కాన్ఫిగ్ httpd ఆన్ అంటే ఇది పర్మనెంట్గా లోపల కెర్నల్లో ఆన్లో ఉండేలాగా కమాండ్ ఇస్తాను నేను. నెక్స్ట్ నాకు వేర్ www.htmlలో నాకు ఏమి ఉండాలనుకుంటాను అంటే index.php ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇది నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను అనమాట, సింపుల్. ఓకేనా లైక్ దిస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను ఇన్పుట్ ఇదనమాట. ఇది మీరు కావాలనుకుంటే index.php అనేది ఒక ఫైల్ కదా సార్? ఒక ఫైల్ అంటే index.html లాగా index.php అనేది కూడా ఒక ఫైల్ అనమాట. ఓకే. మనకి index.html అని ఉంటుంది కదా, లైక్ దట్ index.php అనేది కూడా ఒక ఫైల్. ఆ ఫైల్ ఏమంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఒక వెబ్సైట్ లాగా అంతే, ఇంకేం లేదు, సింపుల్. ఓకే. సో అది ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తాను. ఓకే రైట్. లెట్ మీ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ అగైన్. ఓకే. సో ఇదన్నమాట మనం ఇస్తానేది ఇప్పుడు /bin/bash m install httpd. ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కూడా, కాకపోతే ఏమంటే మనము షెల్ స్క్రిప్ట్లో చేస్తాం ఇవన్నీ. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే ఒక యాజ్ ఎ టెక్స్ట్ లాగా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్. సో
సో నెక్స్ట్ ట్యాగ్స్ కావాలనుకుంటే మీరు బూట్ స్ట్రాపింగ్ అని ఇవ్వండి. జస్ట్ మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ. ఓకే, బూట్ స్ట్రాపింగ్ అండ్ దెన్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో నేను ఇక్కడ మిడిల్ వేర్ డెవాప్ సెలెక్ట్ చేసుకుంటాను. క్లిక్ ఆన్ రివ్యూ అండ్ లాంచ్ అండ్ దెన్ లాంచ్ and then choose the key pair extended one and then select acknowledge, click on launch instance. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇట్లా మీరు ఇన్స్టెన్స్ అనేది లాంచ్ అయ్యేటప్పుడు కూడా మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇది సారీ నాట్ హియర్, వ్యూ డీటెయిల్స్ కాదు, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ కాదు, ఐ థింక్ మానిటరింగ్లోకి వెళ్తే గెట్ సిస్టమ్ లాగ్ చూడండి. ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూట్లోకి వెళ్ళి గెట్ సిస్టమ్ లాగ్స్ పైన ఇచ్చేసి దానిపైన మనం క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఏమవుతుంది ఇన్స్టెన్స్ లాంచ్ అయ్యేటప్పుడు. మనం మామూలుగా ఒక ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనము కాన్ఫిగర్ చేసేటప్పుడు లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ని లైక్ విండోస్ కానీ ఇలాంటి లైన్స్ కానీ మనకి సెంటోస్లో కూడా చూపించాను నేను. బ్లాక్ స్క్రీన్లో మీకు రన్ అవుతూ ఉంటాయి వైట్ ఇవన్నీ కూడా. లైక్ అట్లా ఇక్కడ గెట్ సిస్టమ్ లాగ్ అనేది అనమాట ఇది. ఓకేనా, సో ఇది యాక్చువల్గా మనకి ఫర్ బూట్ ఆర్ నెట్వర్కింగ్ ఇష్యూస్ యూజ్ ద EC2 సీరియల్ కన్సోల్ ఫర్ ట్రబుల్ షూటింగ్, చూస్ ద కనెక్ట్ బటన్ టు స్టార్ట్ ఏ సెషన్ అని ఇచ్చినాడు ఇక్కడ. కానీ ఇక్కడ మనకి ఇది చూపించాలి యాక్చువల్గా సిస్టమ్ లాగా. ఒక్కొక్కసారి చూపిస్తుంది, ఒక్కొక్కసారి చూపించదు ఫ్రీ టైర్ వాళ్ళకి. బట్ అమౌంట్ కడతారు చూడు వాళ్ళకైతే ఖచ్చితంగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో మనకు చూపిస్తూ ఉంటుంది అది మనం లాగిన్ అయ్యేది, ఐ మీన్ ఇన్స్టెన్స్ సెటప్ అయ్యేదంతా కూడా. ఓకే, ఇన్స్టెన్స్ రన్నింగ్ అవుతుంది ఇప్పుడు, ఇనిషియలైజింగ్ కూడా అవుతా ఉంది. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిఫ్రెష్. ఓకే, I'll do refresh. Let me select it and then go to actions and then monitoring and get systems log. Okay, స్టిల్ ఇక్కడ ఏం చూపించట్లా. అక్కడ ఏదో చూపించాలి మనకి యాక్చువల్గా, కానీ అది చూపించట్లా. లెట్ ఇన్స్టెన్స్ స్క్రీన్ షాట్ దో ఇక్కడ చూపిస్తాను చూడు, అమెజాన్ లైనెక్స్ 2 కెర్నల్ అని. ఇట్లా దీన్ని మనకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టెన్స్ ఇది అని అర్థం. ఓకేనా, సో ఇక్కడేమి ఐపీ అడ్రస్ దానికి సంబంధించిన ఇదంతా కూడా దీన్ని కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఒక జేపీజీ లాగా వస్తుంది మనకి, ఒక ఇమేజ్ లాగా వచ్చింది చూడండి ఇక్కడ. ఒక స్క్రీన్ షాట్ అనేది ఒక జేపీజీ చూడండి ఇట్లా వస్తుంది అంతే. ఇది జస్ట్ ఇమేజ్ అంతే, ఇది లైక్ స్క్రీన్ షాట్ అంతే ఇది. ఓకే, కానీ మనకు కావాల్సింది ఏమంటే దాని సిస్టమ్ లాగ్ కావాలి యాక్చువల్గా. కానీ సిస్టమ్ లాగ్ మన ఫ్రీ టైర్కి చూపించదు అది. గో టు ద సిస్టమ్ లాగ్ ఇక్కడ చూపించాలి యాక్చువల్గా. ఓకే, ఎనీవేస్ బహుశా ఫ్రీ టైర్లో చూపించట్లేదేమో. ఓకే, సో సెలెక్ట్ దిస్ bootstrap now. So it was 2x2 check and then paused. Now I'll try to public domain copy and then I'll go here and then I will just directly paste here. If I do enter, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది, చూద్దాం ఉండండి. ఒకసారి లాగిన్ అవుదాం ఇన్స్టెన్స్లోకి. యాక్చువల్గా HTTPD ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది, నో డౌట్. ఒకసారి మనం అది కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు యాక్సెప్ట్, ఇక్కడ నేను EC2 యూజర్ అని ఇస్తాను. రైట్, ఇక్కడ నేను sudo bash అని ఇచ్చి ఇక్కడ సర్వీస్ HTTPD స్టేటస్ అని ఇస్తా. చూడు రన్ అవుతాను చూడండి. నేను యాక్చువల్గా ఈ ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వలేదు, ఇన్స్టాల్ చేయలేదు, కానీ HTTPD ఇన్స్టాల్ అయిపోయి రన్నింగ్ కూడా అవుతుంది. ఇది ఎలాగంటే మనం ఇచ్చిన బూట్స్ట్రాపింగ్ వల్ల అనమాట. కానీ మనకు ఆ PHP ఇది కూడా రావాలి. అది ఎందుకు రాలేదనేది చూద్దామండి ఒకసారి. అది ఎందుకు రాలేదో చెక్ చేస్తా ఒకసారి. లైక్ చూడండి cd/var www HTMLలోకి వస్తే ఇక్కడ మనకి index.php కూడా ఉంది చూడండి. ఇక్కడ ఉంది index.php అని. కానీ ఇక్కడ PHP info ఇక్కడ ఏదో బై మిస్టేక్ చిన్న మిస్టేక్ జరిగినట్టుంది. ఎక్కువ అంటే ఇది చూపించాలి మనకి యాక్చువల్గా. రైట్, PHP తర్వాత ఎక్కువ స్పేస్ వచ్చినట్టుంది. ఇక్కడ అంత ఎక్కువ స్పేస్ ఉండకూడదు, దానివల్ల ఇది రాలేదని నేను అనుకుంటా ఉన్నా. ఓకే, ఏమి ఇస్తాను నేను ఇక్కడ
ఇంత స్పేస్ ఉండకూడదు యాక్చువల్గా ఇక్కడ, రైట్, ఒక చిన్న స్పేస్ అంతే. అండ్ దెన్ ఇక్కడ దీని తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఉండాలి, ఇది నేను ఇచ్చిందిలా. ఓకే, రైట్, ఓకే, లెటెస్ట్ ట్రై అగైన్ నౌ. ఇప్పుడు నేను ఇది వేరే ఇన్స్టెన్స్కి ఇస్తాను బూట్ స్ట్రాపింగ్ కింద. ఓకే, యాజ్ ఆఫ్ నో ఈ ఇన్స్టెన్స్ నేను టెర్మినేట్ చేసేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమవుతా ఉంటుంది అనుకుంటా ఒక ఇన్స్టెన్స్కి బూట్ స్ట్రాపింగ్ ఎందుకు ఇస్తున్నాం మనము అని. నేను యూజువల్గా మనం ఏం చేస్తున్నాము, ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత దాంట్లోకి లాగిన్ అయిన తర్వాత నేను సూడో బ్యాష్లోకి వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ httpd -y అని ఇచ్చి అక్కడ నేను ఇది ఇన్స్టాల్ చేశాను. దేన్ని ఇన్స్టాల్ చేశాను, http ఇన్స్టాల్ చేసి మాన్యువల్గా అప్పుడు చూసాను అనమాట. కానీ ఇక్కడ ఏం చేశాను, నేను ఇన్స్టెన్స్కి లాగిన్ అవ్వకుండానే నేను ముందుగానే ఒక డేటా ఇన్పుట్ ఇచ్చేసి నాకు కావాల్సిన దీన్ని అంటే నాకు కావాల్సిన సర్వీస్ నేను ఇన్స్టాల్ చేసుకొని నాకు కావాల్సిన దాన్ని నేను ముందుగానే కాన్ఫిగర్ చేసేసుకుంటాను అనమాట. ఓకేనా? అంటే ఇది మనకి రియల్ టైంలో ఇది ఒక బెస్ట్ థింగ్ అనమాట బూట్ స్ట్రాపింగ్ అనేది. కానీ బూట్ స్ట్రాపింగ్ కంటే కూడా అడ్వాన్స్డ్ వచ్చేసినాయి కాబట్టి మనం బూట్ స్ట్రాపింగ్ అనేది 80 to 90% మనం రియల్ టైంలో యూస్ చేయం. ఓకే, బట్ కానీ బూట్ స్ట్రాపింగ్ ఎందుకు నేర్చుకుంటున్నాం మనం అంటే, ఇట్స్ లైక్ ఇప్పుడు మనకి పెద్ద బండి డ్రైవ్ చేయాల్సిన అవసరం వస్తే చిన్న బండి మనకు వస్తే పెద్ద బండి ఈజీగా డ్రైవ్ చేసినట్టు ఉంటుంది కదా. లైక్ ఇప్పుడు ఏదైనా టీవీఎస్ డ్రైవ్ చేయడం వచ్చిందంటే పల్సరు, బుల్లెట్ ఇలాంటివి ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనే ఒక చిన్న లాజిక్ అంతే. సైకిల్ ఇలాంటివి నేర్చుకుంటే అవి నేర్చుకోవచ్చు, ఈజీగా వస్తుంది అనే చిన్న లాజిక్ లాగా ఇక్కడ ఈ బూట్ స్ట్రాపింగ్ ఇప్పుడు యూస్ చేయకపోయినా కూడా రియల్ టైంలో, బట్ ఈ బూట్ స్ట్రాపింగ్ గురించి తెలుసుకుంటే నెక్స్ట్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఎట్లుంటుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందుకని మీకు నేను ఇది చెప్తాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ రన్నింగ్ అవుతుంది, ఇప్పుడు ఇనీషియలైజింగ్ అవుతుంది. ఇనీషియలైజింగ్ అప్పుడు ఏం చేస్తుందంటే ఇది లోపల మనకి httpd ఇన్స్టాల్ చేసుకొని అదే మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో స్క్రిప్ట్ దానికి తగ్గట్టు అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంది ఇది చూపించట్లా. ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ద సిస్టమ్ లాగ్, స్టిల్ ఇట్ ఈస్ నాట్. చూద్దాం లాగ్ ఇక్కడ ఏమొచ్చిందో చూద్దాం. ఎంటీగా ఉంటుంది, ఎంటీగానే ఉంది, ఏం లేదు. ఇట్ షుడ్ హ్యావింగ్ సంథింగ్ యాక్చువల్గా, కానీ చూపించట్లేదు. ఓకే, లెట్ ఇట్ బి, దాన్ని వదిలేద్దాంలే. ఇది స్టార్ట్ అయిపోయి చూద్దాం. Still it is initializing. Let's wait for a moment. Minutes and okay, right. మా వాళ్ళు ఉన్నారు లోపల, చూసుకో. Look at here now. I think it was done. Let me check now. Select it and directly select the public DNS and then try to execute that. Okay. Control V. చూడండి ఇప్పుడు మనకి PHP info వచ్చేసింది. అంటే నేను ఇప్పుడు ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వలేదు, ఫస్ట్ పాయింట్. దాంట్లోనే httpd ఇన్స్టాల్ చేయలేదు, సెకండ్ పాయింట్. ఆ httpd కంటిన్యూస్గా రన్ అవ్వమని చెప్పలేదు, థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏమి, ఎక్కువ అని చెప్పి ఇది ఇచ్చాను అనమాట. PHP info తీసుకోమని చెప్పి అది ఎక్కడ ప్లేస్ చేశాను, where www.html index.phpలో ప్లేస్ చేశాను. సో దానివల్ల ఏమైంది, మనకి ఒక httpd అనేది ఎక్కడ వస్తుంది, మనకి where www.htmlలో వస్తుంది.
right? So that's why we are getting the output here whenever we are selecting this one. Okay, like that. అంటే ఇది పిహెచ్పి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే పిహెచ్పి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ పిహెచ్పి వర్షన్ 5.4.16 రన్ అవుతుంది కాబట్టి ఇది చూపిస్తుంది. ఓకేనా. సో ఇది ఎక్కడ ఉందంటే లైనెక్స్లో, మన అమెజాన్ లైనెక్స్లో చూపిస్తాను. సిస్టము బిల్డ్ డేట్, ఇది సర్వర్ ఏపీఐ అపాచీ 2.0 హ్యాండ్లర్, వర్చువల్ డైరెక్టరీ సపోర్ట్ డిజేబుల్డ్, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే ఈటీసీలో ఉంటాయి. మామూలుగా మనకి ప్రతి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే ఈటీసీలో ఉంటాయి. లోడెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఈటీసీ పిహెచ్పి డాట్ ఐనిట్లో ఉంది ఇది. ఓకేనా, లైక్ దట్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వచ్చేసింది చూడండి. నేను జస్ట్ పిహెచ్పి ఇన్ఫో అని చెప్పి ఇచ్చాను అంతే. ఆ పిహెచ్పి ఇన్ఫో ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసేసింది అది. ఓకే, like this. That is called bootstrapping. ఓకే, సో ఇదే బూట్స్ట్రాపింగ్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను మీకు కాపీ చేసి ఇంకోటి ఇస్తాను. లైక్ మీరు ట్రై చేయండి అది. ఓకేనా, అది ఎట్లా ట్రై చేశారంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ సర్వీస్ హెచ్టిటిపి చెక్ కాన్ఫిగ్ తర్వాత ఈ పిహెచ్పి అవసరం లేదు ఇప్పుడు మనకి. నేను మీకు చెప్పే దాంట్లో ఎగ్జాంపుల్. ఓకేనా, పిహెచ్పి అవసరం లేదు, జస్ట్ ఇన్స్టాల్ httpd స్పేస్ -y. ఓకే, స్పేస్లు బాగా గుర్తుపెట్టుకోండి. నేను దీన్ని డిలీట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తానని ఇప్పుడు cd అని ఇస్తాను. ఎక్కడికి వెళ్ళమని చెప్తానని cd అని ఇచ్చి వేర్ www/html లోపలికి వెళ్ళమంటాను. అంటే నా స్క్రిప్ట్లో నేను ఎక్కడికి వెళ్ళమంటాను బై ప్రొవైడింగ్ ద కమాండ్స్ ఇయర్. cd అని ఇచ్చేసి చేంజ్ డైరెక్టరీ అని వెళ్తాను. అక్కడ నాకు ఒకటి ఇన్స్టాల్ చేయమని అడుగుతాను. ఏది ఇన్స్టాల్ అంటే మనం ఇది ఇన్స్టాల్ అనేది స్టార్టింగ్లో కూడా ఇచ్చేయచ్చు, ఎక్కడైనా కూడా నో వరీస్. wget స్పేస్ -y. ఓకే, సో నాకు ఇప్పుడు wget అనేది ఇన్స్టాల్ చేయమని అడుగుతాను. ఎందుకంటే నేను ఒక వెబ్సైట్ నుంచి నాకు ఒక కంటెంట్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి, డౌన్లోడ్ చేసుకొని నేను దాన్ని నాకు చూపించాలి అది. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాన్నే మనం ట్రై చేద్దాం ఇప్పుడు. ఓకేనా, అది ఎట్లా అంటే సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్స్టెన్స్లోకి వెళ్తాను. ఇక్కడ వచ్చేసి జస్ట్ కాపీ దిస్ వన్ దెన్ గో టు ఓటీ దెన్ కాపీ దిస్ ఐపీ అడ్రస్. చూడు గజేంద్ర, ఇక్కడ నేను ప్రతిసారి అథెంటికేషన్ లేవు ఇక్కడ తీసుకోవట్లేదు, ఎందుకంటే నేను ఒక్కసారి ఇచ్చేసి సేవ్ చేసేసిన డిఫాల్ట్ సెట్టింగ్స్. ఓకేనా, అందుకే సార్ నాకు కన్ఫ్యూజన్ అయ్యింది, అందుకు కనెక్ట్ అయ్యారంటే. రైట్, నేను డిఫాల్ట్ సెట్టింగ్స్ సేవ్ చేసేసిన, ఇక్కడ సేవ్ చేశాను కాబట్టి అది నేను ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీకు స్టార్టింగ్లోనే చెప్పినాను నేను. ఓకేనా, ఇది అబ్జర్వ్ చేసుకో ప్రతిసారి. ఓకేనా, రైట్. సో గో టు సెషన్. నేను జస్ట్ ఐపీ అడ్రస్ సేవ్ చేసి ఓపెన్ చేశాను, ఎందుకంటే నేను అక్కడ కీ పేరు ఆల్రెడీ సేవ్ చేసేసాను కాబట్టి. ఓకేనా, మీరు క్లాస్ లో ఇలా చెప్పలేదన్నమాట. నేను అలా ట్రై చేసి మళ్ళీ లాస్ట్ లో డౌట్ వచ్చాడు. అవునవును, అదే అందుకనే మీరు మీకు అది డిఫాల్ట్ చేయనారు అక్కడ, అది నేను గమనించలేదు సార్. అవునవును, కరెక్ట్. అందుకనే ఇప్పుడు మళ్ళీ పిఎం ఫైల్ సేవ్ చేసి పెట్టుకున్నాడు సార్, దానివల్ల అది రావడం లేదు. అవును, అక్కడ పీపీటీ ఫైల్ బ్రౌజ్ చేసి సేవ్ చేసిందంటే అది ఆటోమేటిక్ గా వచ్చింటది. అక్కడ పీపీటీ ఉన్నది కాబట్టి రావడం లేదు. రైట్, పర్ఫెక్ట్. మళ్ళీ ఇప్పుడు ట్రై చేయను, కనెక్ట్ అయింది సార్. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి సర్వీస్ హెచ్టిటిపి స్టేటస్ అంటే రన్నింగ్లోకి వచ్చేసింది. నేను ఇప్పుడే లాగిన్ అయ్యి చెక్ చేశాను దీంట్లోకి. ఈ ఇన్స్టెన్స్ ఆల్రెడీ మనం బూట్ స్ట్రాపింగ్ ద్వారా అన్ని ఇన్స్టాల్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ cd స్పేస్ /var www దీంట్లోకి వచ్చి HTMLలోకి వస్తే ఇక్కడ చూడండి పిహెచ్పి ఫైల్ ఉంటుంది index.php. దాన్ని మోర్ ఇండెక్స్ అన్నానంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది, అందుకే అప్పుడే మనకి రాంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా స్పేసు ఆ క్వశ్చన్ మార్క్ అన్నీ ఉంది కాబట్టి పిహెచ్పి ఇన్ఫో అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా, నాకు కావాల్సింది ఏమంటే ఇప్పుడు ఇదే HTML ఫైల్లో నేను ఒక ఏదైనా ఒక టెంప్లెట్ని డౌన్లోడ్ చేసి, అంటే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి నేను చూడాలనుకుంటాను. సో అదేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీనికి వస్తాను. రైట్, ఇక్కడ వచ్చేసి నాకు ఒక వెబ్సైట్ ఉంది, ఫ్రీ వెబ్సైట్ టెంప్లెట్స్.com అని. లెట్ మీ చెక్ దట్. ఫ్రీ వెబ్సైట్ టెంప్లెట్స్ ఇదనమాట, ఫ్రీ వెబ్సైట్ టెంప్లెట్స్.com. ఓకే, సో ఇది ఫ్రీ వెబ్సైట్ టెంప్లెట్స్.com. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేద్దాం ఒక ట్యాబ్లో. ఓకే, సో దీంట్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఉందనుకుందాం, వెబ్సైట్ ఒకటి. దీంట్లో ఇది తీసుకుంటాను, అచీవింగ్ గ్రోత్. దీనిపైన క్లిక్ చేస్తాను ఇట్లే. ఇది కూడా మీరు తీసుకోండి, పర్లేదు. ఈ వెబ్సైట్ కూడా మీరు యాక్సెస్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకునే దానికోసం. ఓకేనా, సో ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే సర్వీసెస్ ఉంది, ఇన్ఫో ఉంది. ఓకే, ఎడిట్ దిస్ సైట్ ఉంది, కానీ మనకి డౌన్లోడ్ ఆప్షన్ లేదు ఇది. ఓకే, wix.com అని ఉంది, wix.com అని ఉంది. ఓకే, వద్దలేదు.
ఫ్రీ వెబ్సైట్ టెంప్లెట్స్లో యోగా అనమాట ఇది ఎట్లా వచ్చింది రైట్. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు డౌన్లోడ్ పైన క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ డౌన్లోడ్ అయిపోతుంది. మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. ఇది కూడా తీసుకోండి, ఫ్రీ వెబ్సైట్ టెంప్లెట్స్ అనే దాన్ని కూడా తీసుకోండి, ఓకేనా. సో నేను ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసి నేనేం చేయాలి, మామూలుగా నాకు ఈ పర్టికులర్ వెబ్సైట్ ఎగ్జాంపుల్ కావాలంటే నేనేం చేస్తాను, ఇప్పుడు మాన్యువల్గా డౌన్లోడ్ చేసి ఈ ఫోల్డర్లో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు విన్ఏసిపి యూజ్ చేసి విన్ఏసిపిలో నుంచి ఇక్కడ నుంచి ఎక్కడికి ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లోకి మూవ్ చేసుకొని తర్వాత నేను యాక్సెస్ చేసుకుంటాను. కానీ నేను ఎంటైర్ థింగ్ నేను బూట్ స్ట్రాపింగ్లో ఇవ్వాలంటే ఎట్లా చేయొచ్చు, నేను చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఈ వెబ్సైట్ని కాపీ చేసుకుంటాను నేను, ఓకే. కాపీ చేసుకొని ఇక్కడ నేను wget దగ్గర ఇది పేస్ట్ చేసేస్తాను. సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ https:/preview/rehabilitation yoga index అని వస్తుంది అనమాట. కానీ wget అంటే సార్ wget అనేది ఒక ఇదనమాట, అదేమది ఒక కమాండ్, ఓకే. అది ఇప్పుడు మాన్యువల్గా చూద్దాం మనం ఇక్కడ, ఓకే. wget అని ఇచ్చేసి ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చాను ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ చూడు రీహాబిలిటేషన్ యోగా అని ఉంది. నాకు ఇక్కడ index.html కాదు కావాల్సింది, ఎంటైర్ థింగ్ వెబ్సైట్ కావాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ నాకు ప్రివ్యూ కూడా కాదు కావాల్సింది, డౌన్లోడ్ కావాలి నాకు ఇప్పుడు, ఓకే. సో DOWNLOAD డౌన్లోడ్. ఇప్పుడు చూడు నేను ఇక్కడ మార్చేసాను కదా వెబ్సైట్, దీన్నే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తా. కాపీ చేసుకొని ఒకసారి బ్రౌజర్లోకి పోయేసి, ఇంతకుముందు నేను ఏం చేశాను, డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయింది కదా, ఏమిది ప్రివ్యూలోకి వచ్చి రీహాబిలిటేషన్ యోగా అంటే దీంట్లోనే వచ్చి నేను దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తే నాకేమొచ్చింది, ఇది ప్రివ్యూ అని వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసిన. కానీ నేను ఇప్పుడు చిన్న చేంజ్ చేసిన, అదేంది index.html తీసేసినాను, ఇక్కడ ప్రివ్యూ దగ్గర డౌన్లోడ్ అని పెట్టినాను. ఇక్కడ మన జస్ట్ నేను ఎడిట్ చేసిన దాన్ని, ఓకేనా. దీన్ని ఎడిట్ చేశాను ఇప్పుడు, రైట్ చూపిస్తాను మీకు, అది ఇక్కడే పేస్ట్ చేసి చూపిస్తాను, రైట్ చూడండి ఎడిట్ చేశాను. ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేసుకుంటా, ఏమవుతుందో చూడండి ఒకసారి. కాపీ, గో టు బ్రౌజర్, జస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేశాను, ఎంటర్ చేస్తే సో ఇక్కడ ఏమవుతుంది మనకి అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. నేను డౌన్లోడ్ చేయలేదు, కానీ మనకి రీహాబిలిటేషన్ వెబ్సైట్ అనేది స్టార్ట్ డౌన్లోడ్ అని అడిగేసింది చూడండి. ఇది అంటే దాని అర్థం ఏమంటే మనం ఇక్కడ డౌన్లోడ్ అని ఇచ్చేసి సింపుల్గా రీహాబిలిటేషన్ యోగా అన్నామంటే ఇది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే ఇది జస్ట్ ఫర్ ఇది నాకు ఎక్స్పీరియన్స్లో వచ్చిన నాలెడ్జ్ అంతే. ఇది మీరేమంటే మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ ప్రివ్యూ దగ్గర నేను డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇచ్చేసాను, index.html తీసేస్తే ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇది మనం లైనెక్స్లో యూజ్ చేస్తాం, ఓకేనా. సో లైనెక్స్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ wget అని ఉంది, https వెబ్సైట్ డౌన్లోడ్ రీహాబిలిటేషన్ యోగా. నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేశాను ఈ కమాండ్, చూడండి ఇప్పుడు సింపుల్గా డౌన్లోడ్ అయిపోతుంది, డైరెక్ట్గా wget డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు LL అని టైప్ చేస్తే అక్కడ చూడు index.html కూడా వచ్చేసింది నాకు, ఓకేనా. సో ఇప్పుడు నాకు మోర్ index.html అంటే ఇక్కడ HTML దీనికి సంబంధించి ఉంటుంది, అది మనకు చూపించలేదా, Ctrl+C కొట్టేసేయండి, ఓకే. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ rm-rf index.php డిలీట్ చేస్తాను, ఓకేనా. సో ఓన్లీ HTML ఫైల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి సర్వీస్ httpd రీస్టార్ట్ చేస్తాను నేను, ఓకే. రైట్ రీస్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని యాక్సెస్ చేస్తాను, రీఫ్రెష్ చేస్తాను దీన్ని. ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం మనం. చూడు సంథింగ్ ఏదో మిస్టేక్ అయింది, అంటే మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇది, మనం ఇక్కడ index.html అని కాకుండా మనం డౌన్లోడ్ చేసిన ఫైలు అది సరిగ్గా డౌన్లోడ్ అవ్వలేదు అనమాట, ఓకేనా. సో మనకు కావాల్సింది ఏమంటే అది పర్ఫెక్ట్గా డౌన్లోడ్ అయ్యి తర్వాత చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సో జిప్ ఫైల్ డౌన్లోడ్ అవ్వాలి మనకి, రీహాబిలిటేషన్ యోగా. .zip చూద్దాం ఒకసారి. let us do this. వచ్చి wget అనేది ఏమంటే వెబ్సైట్ గెట్ అంతే, ఓకేనా. ఓకే డౌన్లోడ్ అవుతుంది జిప్ ఫైలు LL. సో
చూడండి ఇప్పుడు జిప్ ఫైల్ అయింది. ఇప్పుడు దీన్ని నేను అన్జిప్ చేయాలి. అన్జిప్ చేయాలంటే సింపుల్ అన్జిప్ అని ఇచ్చేస్తాం అంతే, సింపుల్ కమాండ్ అన్జిప్ అని ఇస్తాం. ఓకే, సింపుల్ అన్జిప్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్జిప్ అయిపోయింది. దాంట్లో సిడి స్పేస్ రీహాబిలిటేషన్ యోగా అని ఉంది. దాని లోపలికి వస్తే ఇక్కడ మనకి ఫైల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా. సో కానీ మనకు కావాల్సింది ఏమి, సోర్స్ ఫర్ డిజైనర్ వెబ్సైట్స్ సోర్స్. సో ఇక్కడ కూడా మనకి ఫాంట్స్ అని ఉంది, కానీ ఇప్పుడు మనకి రైట్ HTMLలో index.html అనేది వచ్చింది. ఓకే, లెటెస్ట్ ట్రై. ఇప్పుడు చూద్దాం ఉండండి ఒకసారి. ఎక్కడ వచ్చి ఎక్కడ ఇది కాదు మనకు కావాల్సింది. ఇది కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ న్యూ టాబ్లో పేస్ట్ చేస్తా, ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి వెబ్సైట్ కరెక్ట్గా వచ్చాక ట్రై చేస్తూ ఉంది. రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. సంథింగ్ రాంగ్, ఏదో సంథింగ్ రాంగ్ అయింది. ఓకే రైట్. మార్నింగ్. ఓకే, లైక్ దిస్ మనం దీన్ని కూడా మనం దీంట్లో ఇచ్చేయచ్చు. దేంట్లో బూట్ స్ట్రాపింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టెర్మినేట్ చేస్తాను నేను ఇప్పుడు. ఒకసారి టెర్మినేట్ చేసేసి ఒకసారి ట్రై చేద్దాం, అదే ప్రొవైడ్ చేద్దాం మనం. ఓకే, జస్ట్ ఐఎమ్ లాంచింగ్ వన్ మోర్ ఇన్స్టెన్స్. సో అమెజాన్ లైనక్స్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ నేను యూజర్ డేటా ఇన్పుట్గా ఇస్తాను ఇక్కడ. సో install wget -y అంటే wget అనే దాన్ని ఇన్స్టాల్ చేయమని చెప్తాను. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ లాగా అనమాట. ఓకేనా. wget అనేది ఒక మనకి సాఫ్ట్వేర్ ప్యాకేజ్ లాగా. ఎందుకంటే ఏదైనా ఒక వెబ్సైట్ని మనం తీసుకోవాలనుకుంటే దాన్ని మనం ఇట్లా ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో లెట్ మీ డూ విత్ స్లాష్ ఓన్లీ. ఇక్కడ మైనస్ మనం ఇంకోటి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా మనకి బూట్ స్ట్రాపింగ్లో సర్టిఫికేట్స్ అడుగుతుంది. సో మనం ఏం చేయాలంటే నో మైనస్ చెక్ మైనస్ సర్టిఫికేట్ అంటే SSL పార్ట్ని చెక్ చేయొద్దు అని చెప్పి ఇస్తామన్నమాట ముందుగానే. ఓకేనా. రైట్, నో చెక్ సర్టిఫికేట్. రైట్. సో ఇప్పుడు నేను ఇది ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. చూద్దాం మనకి ఏమవుతుందో. జస్ట్ కాపీ ఇట్ అండ్ దెన్ గో హియర్ అండ్ దెన్ పేస్ట్ హియర్. ఓకే. సో నేను ఇచ్చిన కమాండ్లో ఇప్పుడు ఏముందంటే ఇక్కడ సింపుల్ HTTPD ఇన్స్టాల్ చేయమంటాను, దాన్ని స్టార్ట్ చేయమంటున్నాను. స్టార్ట్ చేసి అట్లే హోల్డ్ చేసి పెట్టుకోమంటున్నాను. నెక్స్ట్ వేర్ wget.htmlలోకి వెళ్ళి install wget -y ఇన్స్టాల్ చేస్తాను. ఇది మనం స్టార్టింగ్లో కూడా ఇచ్చేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. దెన్ ఇక్కడ నేను wget అనేది దాన్ని ఇక్కడ తీసుకుంటాను. ఎక్కడంటే ఈ పర్టికులర్ పాత్లో. ఓకే, ఇది మాత్రమే ఈ పర్టికులర్ పాత్కి డిపెండెన్సీ. ఈ install అనేది నువ్వు మన Ctrl+X ఇచ్చేసి దీని కింద కూడా ఇచ్చేయచ్చు మనం. ఓకే, లేదు HTTPD తర్వాతనే మనం wget అని ఇచ్చేసి స్పేస్ -y అని కూడా ఇచ్చేయచ్చు. ఓకే, అంటే ఒకటేసారి మనకి అది రెండు ఇది అవుతాయి. ఇది డిపెండెన్సీ ఏది wget HTTPS అనేది మనకి ఈ పర్టికులర్ పాత్లో రావాలి కాబట్టి CD అని ఇస్తాను అనమాట. దీనికి ఇది డిపెండెన్సీ అంతే. ఓకే రైట్. కావాలనుకుంటే నేను దీన్ని కూడా ఇప్పుడు ఇవ్వచ్చు డైరెక్ట్గా. ఓకే, కాపీ అండ్ దెన్ ఐఎమ్ రీప్లేసింగ్ హియర్. ఓకే, Ctrl+V. ఓకే, సో ఇది మనం ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. దీన్ని యూజ్ చేసుకొని ఎంత ఉంటే అంత డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్. సో ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను, ప్రొవైడింగ్ ద ఇన్పుట్ డేటా. లాంచ్ ఇట్. సో extended.I acknowledge and then click on launch instance. సో ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుంది ఇప్పుడు. లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ రిఫ్రెష్ ఇట్. సో వెయిట్ చేద్దాం. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ అనేది డౌన్లోడ్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇది శాంపుల్ మాత్రమే. ఓకేనా, రియల్ టైంలో మనం బూట్ స్ట్రాపింగ్లో యూజ్ చేసి మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఏదైనా ఒక వెబ్సైట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ గిట్ ఉంది.
గిట్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం డైరెక్ట్గా ఇక్కడ బూట్ స్ట్రాపింగ్లో ప్రొవైడ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, అంటే గిట్ బ్యాష్లో గిట్ రిపాజిటరీ టూల్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది రియల్ టైంలో. దాన్ని మనకు కావాల్సినప్పుడు మనం ఇన్స్టెన్స్లోకి మూవ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, బై యూజింగ్ ద బూట్ స్ట్రాప్ ఇన్పుట్ డేటా. ఇక్కడ wget అనేది మనం లైనెక్స్లో పనిచేస్తుంది. కర్ల్ అనే కమాండ్ కూడా ఉంటుంది. అంటే మనం వెబ్సైట్ నుంచి ఏదైనా కంటెంట్ మనం తీసుకోవాలనుకుంటే wgetతో పాటు కర్ల్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ కర్ల్ అనేది ఏమంటే wget లాగే అది కూడా ఒక కమాండ్, కానీ ఈ కర్ల్ అనేది ఎక్కువ ఉబుంటులో యూజ్ చేస్తారు. ఓకేనా, wget లైనెక్స్లో యూజ్ చేస్తారు, కర్ల్ అనేది ఉబుంటులో యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. ఓకే, రైట్. Then let us see here, still it is initializing. Select it and then try to go to system log. ఇప్పుడైనా ఏమైనా చూపిస్తుందేమో. సో నథింగ్, ఇక్కడ ఏం చూపించట్లే. మామూలుగా చూపించాలా, ఎందుకు చూపించట్లేదు తెలియట్లే. ఓకే, లెట్స్ డూ రిఫ్రెష్ హియర్. సో ఇది రిఫ్రెష్ అయిపోయే లోపల మీకు ఒక చిన్న కాన్సెప్ట్. Okay, let me do refresh it. Okay, it was done. Let me copy that direct public DNS now. Let me test whether we got that yoga part or not. ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇంత ముందులాగే మనకి ఏమన్నా డాట్స్ వచ్చినాయో లేదంటే వెబ్సైట్ వచ్చిందో, సేమ్ డాట్సే వచ్చినాయి ఇక్కడ. సంథింగ్ విత్ ద థింగ్ విచ్ వీ హ్యావ్ కాపీడ్ అంతే. ఇక్కడ మనకేం రీహాబిలిటేషన్ యోగా సంథింగ్ వచ్చింది, కానీ ఇమేజెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రావట్లేదు ఇక్కడ. సో అది బికాస్ ఆఫ్ డ్యూ టు నాట్ డౌన్లోడింగ్ ప్రాపర్లీ ఇన్సైడ్ ద వెబ్సైట్. అదొకటే రీజన్ అంతే, ఇంకేం లేదు. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే, సో మన బూట్ స్ట్రాపింగ్లో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇదే. కానీ ఇక్కడ మనం రియల్ టైంలో ఏం చేస్తాము, రియల్ టైంలో మనం బూట్ స్ట్రాపింగ్ అనేది యూజ్ చేయం మ్యాక్సిమం, కానీ బూట్ స్ట్రాపింగ్ గురించి తెలుసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా మన గిట్ హబ్ ఉందనుకోండి, ఏదైనా గిట్ హబ్ అనేది ఏమంటే ఒక రిపాజిటరీ టూల్, దీని గురించి కూడా మనం తెలుసుకుంటాం మనం. ఓకేనా, గిట్ హబ్ అనేది లైక్ గిట్ హబ్ అనే దాంట్లోకి వస్తే నాకు యాక్చువల్గా గిట్ హబ్ అకౌంట్ ఉంది నాకు, కానీ నాకు పాస్వర్డ్ గుర్తుందో లేదో తెలియదు, చూస్తాను. నేను ట్రై చేస్తాను. సైన్ ఇన్ విత్, సో లెట్ మీ గెట్ దట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. లెట్ మీ డూ దట్. రైట్ ఉంది, ఒక్క సెకండ్. జాన్విష్, రైట్. సో యూజర్ నేమ్ జాన్విష్, పాస్వర్డ్ వచ్చి ఓకే, పాస్వర్డ్ నేను చెప్పలేదులే ఎందుకంటే గిట్ హబ్ కదా, అందుకని. వెరిఫై యువర్ గిట్ హబ్ అకౌంట్. ఓకే, సేవ్ చేస్తాను. ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే visu04p8 అని ఇచ్చింటాను, చూద్దాము. gmail.com. రైట్, వెరిఫై యువర్ అకౌంట్.
పికప్ ద aquarium ఇక్కడ ఉంది. ఓకే, పిక్ ద aquarium ఇక్కడ ఉంది. రైట్, సెండ్ పాస్వర్డ్ రీసెట్ ఈమెయిల్. ఓకే, రిటర్న్ టు సైన్ ఇన్. ఓకే, చూడండి ఇది నా గిటబ్ అనమాట. సో ఈ గిటబ్లో ఇవి ఇంత నా డేటా ఉంటుంది, సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు నేను డెవాప్స్ షోన్ అని ఒకటి పెట్టినాను, జాన్ విష్ మై డెవాప్స్ షోన్ అని. సో దీంట్లో ఎప్పుడో ఐ థింక్ జూలై 19, 2021లో నేను 2 కమిట్స్ చేశాను. 2 years అగో ఇనీషియల్ కమిట్ చేశాను. సో ఇక్కడ నేను ఇప్పుడు కోడ్ అని ఉంటుంది ఇక్కడ, దీన్ని నేను ఇప్పుడు కాపీ చేసుకుంటాను అనమాట. అంటే రియల్ టైంలో మనం ఇది చేసేది ఇదే. కానీ గిట్ గురించి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్ మొత్తము. ఇప్పుడు జస్ట్ ఊరికే అబ్జర్వ్ చేయండి. నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ దీని నుంచి నాకు ఏదైనా కోడ్ కావాలనుకుంటే నేను దీన్ని కాపీ చేసుకొని ఈ పర్టికులర్ బూట్ స్ట్రాప్ దగ్గర wget దగ్గర ఇచ్చేస్తాను అనమాట. దీన్ని మనం ఏమంటామంటే రియల్ టైంలో వర్క్ చేయడం అంటారు దీన్ని. ఓకేనా? సో ఇక్కడ నేను మైనస్ నో మైనస్ చెక్ మైనస్ సర్టిఫికేట్ అని ఇచ్చేస్తాను. ఓకే, లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాను, ట్రై చేస్తాను. ఇది మన ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయ్యి. ఓకే, రైట్, నేను ఇన్స్టెన్స్లోకి లాగిన్ అవ్వాలి కదా. రైట్, సో ఐపీ అడ్రస్ 13 ఉంది, దీన్ని కాపీ చేసుకుంటా. ఓకే, ఫస్ట్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళిపోదాం. రైట్, యాక్సెప్ట్ EC2 యూజర్, ఎంటర్. ఇక్కడ sudo bash. సో ఇక్కడ ఆల్రెడీ మనకి అన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. HTTPD ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత అదేమది మనకు కావాల్సి అది స్టార్ట్ కూడా చేసేసాం మనం. HTTPD స్టార్ట్ కూడా చేసేసాం. ఒకసారి సర్వీస్ HTTPD స్టేటస్ చెక్ చేద్దాం. ఓకే, ఇట్ వాస్ రన్నింగ్. సో గో టు వేర్ www.html. సో ఇక్కడ వచ్చి చూస్తే మనకి index.html అనేది వచ్చింది. చూడండి, ఇదే మనకి అదేమది రీహాబిలిటేషన్. సో లెట్ మీ డూ దిస్ వన్ నౌ. లెట్ మీ ట్రై టు దిస్ వన్, wget https. చూడండి, ఇప్పుడు డెవాప్స్తో గిట్తో కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయి నాకు మై డెవాప్స్ జోన్ గిట్ అనేది వచ్చేసింది. చూడండి, అంటే ఇక్కడ ఈ పర్టికులర్ గిట్హబ్లో ఏమైతే ఉందో నాకు ఇక్కడ, అంటే నేను ఏదైతే తీసుకున్నానో మై డెవాప్స్ జోన్ దాన్ని గిట్ అనేది ఏదైతే ఉందో అది తీసుకున్నాను నేను. దాంట్లో ఏముంటుందంటే ఏమీ ఉండదు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్స్ ఏ ఫైల్ అనమాట అది. ఓకేనా? సో దీన్ని నేను ఇప్పుడు జస్ట్ మై డెవాప్స్ జోన్లో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ అని ఇచ్చి రైట్ క్లిక్ అని ఇస్తే దాంట్లో ఏం చూపించదు మనకి. ఇట్లా జస్ట్ డాక్యుమెంట్ HTML గిటబ్ అని చూపిస్తుంది. సో ఇది చాలా ఉంటుంది డేటా. ఇది ఒక వెబ్ సోర్స్ ఫైల్ అనేది వచ్చింది అంతే, ఇంకేం లేదు, సింపుల్. ఓకేనా? సో Ctrl+C అని యూస్ చేశాను అంతే. లైక్ దిస్. అంటే మన రియల్ టైంలో గిట్ అనేది ఉంటుంది, దాంట్లో బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్లో మనకు కావాల్సిన దీన్ని మనం తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్మీ అని ఉంది, దానిపైన ఓపెన్ చేశాను, దాంట్లోకి వచ్చాను. ఇక్కడ రీడ్మీలో మై డెవాప్స్ జోన్ అని ఉందంటే ఇక్కడ. సో ఇక్కడ ఈ దీనిపైన వచ్చేసి కాపీ పాత్, కాపీ పర్మనెంట్ లింక్ అట్లా ఉంటుంది. దీన్ని మనం తీసుకుంటాం అనమాట. ఓకే, లైక్ దిస్. రియల్ టైంలో అయితే బూట్ స్ట్రాపింగ్లో ఇట్లా గిటబ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? కాకపోతే ఇక్కడ గిటబ్ నాది యూజర్ నేమ్ ఉంటుంది, కానీ కంపెనీలో ఏముంటే కంపెనీ వాళ్ళది ఉంటుంది అనమాట.
ఓకేనా. అక్కడ నీ యూజర్ నేమే ఉంటుంది, బట్ ఇక్కడ github.com అని ఉండే చోట ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ అనుకో sunlife.github.com అని ఉంటుంది. మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా మీకు వచ్చినప్పుడు ఇక్కడ నా రియల్ టైంలో ఉంది. ఓకేనా. లైక్ దట్స్ ఆల్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద టుడేస్ క్లాస్. ఇంకా స్నాప్చాట్ అనేది మళ్ళీ చెప్పుకుందాంలే. ఇట్స్ వాజ్ సింపుల్ టాపిక్, ఓన్లీ జస్ట్ 5 minutes అంతే. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా. సో ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఈరోజు.